కాదు కేవలం ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుంది అంటే నిజంగా మాకే బాధ అనిపిస్తోంది మీరు చేసే కామెంట్స్ కానివ్వండి అక్కడ పబ్లిక్ లో వస్తున్న విషయాలు కానివ్వండి ఎందుకు ఇంకా పోలీసులు దీన్ని బహిరంగ పరచలేకపోతున్నారు తెలిసిన విషయాన్ని వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎందుకు బయటికి పాస్ చేయలేకపోతున్నారు బ్రహ్మయ్య కొండయ్య మనం ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి లేదు కూడా తేల్చేసి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది పోలీసులకి ముందు నుంచి కొంత క్లారిటీ ఉంది కాకపోతే ఏంటంటే ప్రాపర్ గా ఇప్పుడు పోలీసులు ఏంటంటే సగం సగం విషయాలు ఫస్ట్ లో అనుకోకుండా ఒక కామెంట్ చేశారు తొందరపడి రేపు చెప్పేస్తాం ఆల్రెడీ క్లారిటీ వచ్చిందని చెప్పేసి కానీ ఆ తప్పు రెండోసారి చేయకుండా వెయిట్ చేసి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే రేపు చెప్పబోతున్నారు మేబీ టుడే ఇస్ ఎక్స్పెక్టింగ్ పోలీసులు రోజు ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒకసారిగా మేము చెప్పడం కాదు చాలా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేశాం తల్లి హస్తం ఎంత మేర ఉందనేది మీరే నిర్ణయించుకోండి ఇక ఒకసారి మళ్ళీ చివరిగా తల్లి మాటలు వినండి చివరిగా ఒక్క మాట ఇంకా బలమైన కారణం ఏదో ఉంది ఖచ్చితంగా ఇక్కడ కేవలం లోకేష్ తో ప్రేమ వ్యవహారం కాదు రెండు కుటుంబాల మధ్య విషయం కాదు ఇంకా ఏవో ఫ్యామిలీలో ఇంటర్నల్ గా ఏవో బలమైన కారణాలు ఉన్నాయి అంటూ కొంత సమాచారం ఉంది మేము కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి పోలీసులకు వదిలేస్తున్నాం వివరాలు ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నాయి వాళ్ళు చెప్పబోతున్నారు పూర్తిగా దానికి సంబంధించి ఈ ఒక్క విషయాన్ని అయితే మేము చెప్పదలుచుకున్నాం ఇంకా ఏదో బలమైన కారణం ఉంది ప్రీ ప్లాన్ గా చేయడానికి చాలా క్లియర్ కేవలం లోకేష్ తో ప్రేమ వ్యవహారమే ఆ అమ్మాయిని హతమార్చిందా లేదంటే ఇంకా ఇంతకంటే పెద్ద ఏదైనా కారణం ఉందా సంథింగ్ ఈజ్ బిగ్ ఫిషీ ఏదో ఉందనేది మాత్రం చాలా క్లియర్ గా అనుమానాలు అయితే ఉన్నాయి మరి ఆ అనుమానాల పైన పోలీసు ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి సో తల్లి మాటలు మరీ వినండి ఆ తల్లి నిజంగానే తన పాత్ర ఉందా తల్లి ఏం చెప్తుందో మీరు ఉన్న తర్వాత మీరే డిసైడ్ అవ్వండి వేరే ఆలోచన అంటే మరి ఆ పాప ఎలా సార్ ఎలా చనిపోయిందన్నా మాకు తెలియాలి కదా అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి రేపు జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము మరి గాయాలు ఎట్టు వచ్చాయి పిల్ల మీద ఆ గాయాలు కల కారణాలు చెప్పండి మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా చెప్పండి మేము అలాగే చేసుకుంటాము మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేశామని మాట్లాడతారా మాట్లాడండి కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు నిజాలు తెలుస్తాయి నా కూతురు ఎంత దుర్మార్గం ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం మేమే మా పిల్లని చంపుకున్నామంటారు మా పిల్లలు మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు మేము మాట్లాడింది వెయ్యండి వేరేది ఎందుకు వేస్తున్నారు మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా అన్నానా చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా ఏ ప్రూఫ్స్ తో మీరు చంపినారు మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంతమంది పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్ని చూసి వాళ్ళ వెనకమండి సీసీ ఫుటేజ్లు మొత్తం A to Z అన్ని చూసుకొని వాళ్ళ వెనకమండి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు ఏ రిపోర్ట్లు రాలేదు ఏమీ లేదు నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు అది చాలా తప్పు నేను ఆడిపోవాలనే పోతా డిఐజీ కాడికైనా పోతా ఎస్పీ కాడికైనా పోతా పోవడం బట్టి కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా న్యాయం గండికోట యువతి హత్య కేసులో రోజుకి సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి ఇప్పటికే ఈ ఘటనలో చాలా క్లియర్ గా బ్రహ్మయ్య కొండయ్య హస్తం ఉన్నట్టుగా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది అధికారికంగా పోలీసులు నిర్ధారించినటువంటి అంశం ఇంకా మిగిలే ఉంది ఇంకా అధికారికంగా పోలీసులు విడుదల చేయాల్సింది కానీ దాదాపుగా అక్కడ మొత్తం కూడా ఈ ఇద్దరే చాలా కీలకమైన నిందితులుగా తేల్చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడి వరకు మనం చూస్తున్న కజిన్ సొంత అన్నాయే కాదు ఏకంగా తల్లి హస్తం కూడా ఉంటుందనేది చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కామెంట్ రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే నిజంగా తల్లి ప్రమేయం లేకుండా తల్లి అనుమతి లేకుండానే తన కూతుర్ని హతమార్చే ప్రయత్నం ఆ ఇద్దరు సోదరులు చేశారా దీంట్లో తల్లి ఇన్వాల్వ్మెంట్ ఏంటి
తల్లి పక్కాగా అంటే 3 నెలల క్రితం నుంచే ఈ రెక్కి నిర్వహిస్తున్నారు. ఈ రకమైనటువంటి దారానికి ఒడిగట్టేందుకు వాళ్ళంతా కుట్రలు చేస్తున్నటువంటి విషయం తెలుస్తున్న నేపథ్యంలో ఈ ప్లాన్ లో తల్లి హస్తం ఎంత మేర ఉంది, తల్లి ఎంత మేర ఇన్వాల్వ్ అయింది, తన కూతుర్ని హతమార్చుకోవడం కోసం డైరెక్ట్ గా తల్లి ఇన్వాల్వ్మెంట్ చూస్తేనే అందరం కూడా భయభ్రాంతులకు గురవుతున్నాం. నా కొలీగ్ నందు ఇద్దరం కలిసి మరోసారి అసలు తల్లికి సంబంధించి ప్రస్తుతం ఏం మాట్లాడింది, ఎలా మాట్లాడింది అన్నీ చూద్దాం. ఒకసారి నంద దగ్గర వెళ్తాను నేను. ఫస్ట్లీ 1 నిమిషం పాటుగా కంటిన్యూస్ గా ఆర్టీవీ లైవ్ కవరేజ్ ఇస్తూనే ఉంది కాబట్టి అంశం పైన ఒకసారి నందుతో కూడా మాట్లాడతాను. నందు, ఇంట్రెస్టింగ్ గా అక్కడ తల్లి హస్తం ఎంత మేర ఉండే అవకాశం ఉంది? బికాస్ తల్లి మొదటిగా సెర్చ్ చేయడానికి వెళ్ళింది, ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి సురేంద్ర పేరు తెర మీదకి వస్తే సురేంద్ర కాదు అని వారించింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ ఏంటంటే నందు, నిజంగా ఐ వుడ్ వాంట్ టు మెన్షన్ హియర్, తన కళ్ళలో నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదనేది కామెంట్స్ రూపంలో వస్తుంది. మనం చూసినా కూడా నిజంగానే బాధపడుతుందా తల్లి అని అంటే ఇక్కడ బాధపడే కనిపించడం లేదు. మనం డిసైడ్ చేయడానికి లేము, బట్ తన ఎక్స్ప్రెషన్లో తన మాటలు ఎక్కడైతే బాధ కనిపించడం లేదు. ఎలా చూడాలి అంటే ఒక్కసారి ఆ తల్లి గురించి మాట్లాడే ముందు ఆ తల్లి మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడిందో విందాం. విన్న తర్వాత విల్ డిస్కస్ ఫర్దర్. రైట్, యా ప్లీజ్. రైట్. ఒక్క నిమిషంలో అసలు ఆ తల్లి ఏం మాట్లాడింది, ఎందుకని ఆ తల్లి మీద అనుమానాలు ఎందుకు వచ్చాయి అనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటి నుంచి ఈ కేసు మొదలైనప్పటి నుంచి మొట్టమొదటిగా అందరి వేళ్లు చూపించింది పోలీసులు. ఒక పక్క క్లారిటీ ఇచ్చేశారు లోకేష్ గురించి, క్లియర్ గా లోకేష్ కి సంబంధం లేదని చెప్పారు. కానీ తల్లి మీద, సురేంద్ర మీద ఎందుకని వేళ్లు చూపించాయి ఈ ప్రశ్న వచ్చినప్పుడు చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఒక ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా జరిగింది అనేది చాలా మంది అభిప్రాయం. మోరోఫ్ ఇది ఆ ఊర్లో చాలా మందికి తెలుసు. చాలా మందికి ఇది మనం అనుమానం పడ్డమో లేకపోతే పోలీసులు అనుమానం పడ్డం కాదు, చాలా మంది ఊర్లో ఖచ్చితంగా తల్లికి తెలిసే ఇక్కడ తల్లి ఇన్వాల్వ్మెంట్ తోనే జరిగింది. ఆ పాపకు సంబంధించి ఆ అమ్మాయి ఫోన్ కూడా లాగేసుకున్నారు. ఇష్యూ జరుగుతోంది, ఇద్దరి మధ్య ఈ రకంగా లవ్ అఫేర్ ఉంది, వాళ్ళిద్దరు కంటిన్యూ చేస్తున్నారు అన్నప్పుడు అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నాక కూడా ఆ అమ్మాయి తల్లి ఫోన్ లో నుంచే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అబ్బాయితో చాట్ చేసింది. సో తర్వాత తల్లి తనని ఎప్పుడైతే వెతకడానికి వెళ్ళిందో ఆ ఘటన తర్వాత ఇప్పుడు తాజాగా మనం బ్రహ్మయ్య, కొండయ్య పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. సురేంద్ర కూడా అబ్స్కాండ్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనిలో తల్లి పాత్ర ఎంత, ఎందుకంటే నవమాసాలు కని మోసి పెంచిన తల్లి గురించి వీఆర్ నాట్ హియర్ టు డిసైడ్. తల్లి బాధపడుతుందా లేదని మేము చెప్పడం కాదు, ఒకసారి స్వయంగా మీరే చూడండి ఆ తల్లి ఏం మాట్లాడిందో, ఆ తల్లి మాటల్లో మీరే వినే ప్రయత్నించండి. వేరే ఆలోచన అంటే మరి ఆ పాప ఎలా చనిపోయిందన్నా మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టు వచ్చాయి పిల్ల మీద? ఆ గాయాలు కారణాలు చెప్పండి. మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారు. మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళు. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది. మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా? అన్నానా? చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా? ఏ ప్రూఫ్స్తో మీరు చంపినారని నిరూపించి. నందు, ఇవి తల్లి మాట్లాడిన మాటలు. ఎప్పుడైతే సురేంద్ర పేరు తెర మీదకి వచ్చిందో, పోలీసులు సురేంద్రపై అనుమానం వ్యక్తం చేశారో, అప్పుడు ఆ అమ్మాయి తల్లి మాట్లాడిన మాటలు ఏమంటాం? తను అక్కడ ఒక కూతురుకి నిజంగా తప్పు చేసింది అని అంటే మేము ఇంట్లో చెప్పుకునే వాళ్ళం, మనం ఇక్కడ ఒక అండర్లైన్ చేసుకోవాలి దీన్ని, ఇంట్లోనే చెప్పుకునే వాళ్ళం, ఇలా బయట చేయము. ఇంట్లో చంపుకునే వాళ్ళం లేదా ఇంట్లో చెప్పే వాళ్ళం చంపడం మా ఉద్దేశం ఇంట్లోనే చేసుకుంటాం. బయటికి వెళ్ళి అలా వివస్త్రం చేసి
ప్రపంచం ముందు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తాం, చాలా క్లియర్ గా స్ట్రెస్ చేసి చెప్తాం మాట ఏంటంటే సురేంద్ర చంపే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక అన్న ఎక్కడైనా ఒక చెల్లెల్ని ఇంత దారుణంగా హతమారుస్తాడా అంటుంది. చంపుతామనే మాటని ఇంట్లోనే చంపే వాళ్ళం అనేటువంటి మాటను చెప్పింది సురేంద్ర కాదు అంటోంది. ఈ మాట ఎలా డిఫైన్ చేయాలి? యాజ్ ఏ ఒక వ్యూయర్ గా మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తల్లి మాటల్లో మీకేమర్థమైంది? ఆ తల్లి బాధపడుతోందా? తన కూతురు ఈరోజు మరణించినందుకు ఆ తల్లి తన దుఃఖాన్ని వ్యక్తం చేస్తోందా? ఆ తల్లి ప్రమేయం లేకుండానే జరిగిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు కామెంట్ చేయండి. ఆ తల్లి పాత్ర ఎంతలా ఉంటుందని. ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి సహజంగా ఒక అన్న తల్లి ఒక కేసు, ఒక యువతి చనిపోయింది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి మీద అన్న మీద సహజంగా ఎవరికైనా సరే ఏమేస్తుంది? జాలేస్తుంది. అయ్యో పాపం వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో అనుకుంటారు. కానీ అనుమానాలు ఎందుకు వచ్చాయి? అనుమానాలు కేవలం పోలీసులకే వచ్చాయా? లేదు, బయట కూడా ఇవే అనుమానాలు వచ్చాయి. ఆ ఊర్లో చాలా మంది అటువైపే వెళ్ళి చూపించారు. మొదటి నుంచి కూడా లోకేష్ కంటే కూడా సురేంద్ర మీద లేదంటే యువతి తల్లి మీద ఎందుకు అనుమానాలు వచ్చాయి? ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారన్న విషయం కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కాదు, బయట కూడా చాలా మందికి ఆ డౌట్ ఎందుకు ఉంది అంటే ఇంకేదైనా బలమైన కారణం ఉందా ఇక్కడ అనేది కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అంటే వాళ్ళ లోకేష్ కుటుంబంతో లోకేష్తో చాలాసార్లు గొడవలు అయినాయి అంటున్నారు. సో ఆ గొడవలు చాలా రోజుల నుంచి జరుగుతుంటే వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు, కాదని చెప్పలేం. కానీ తన కూతుర్ని ఇంత దారుణంగా ఒక తల్లి ఇలా ప్లాన్ చేసి చేయగలిగేంత కఠినమైనటువంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? ఒక అన్నగా చెప్పుకునే వ్యక్తి దగ్గరుండి ఇలాంటి దారుణానికి ఎలా ఒడిగట్టగలిగాడు? అక్కడ ఆ ఇష్యూలో ఎవరి పేర్లు అయితే వచ్చాయో, ఈ మర్డర్ కేసులో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వాళ్ళందరూ కూడా అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు అందరూ తెలిసిన వాళ్ళే, రిలేటివ్సే, దగ్గర ఒకరికి ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవాళ్లే, రోజు అన్న చెల్లి అనుకుంటూ పిలుచుకునే వాళ్ళే. సో ఇంత కర్కశంగా చంపగలిగారంటే ఎందుకు? అంటే బలమైన మోటివ్ ఏదో ఒకటి ఉండాలిగా. అది కేవలం లోకేష్ కుటుంబ సభ్యులతో జరిగిన గొడవేనా, మా మాట వినట్లేదన్న ఒకే ఒక వాదన, ఇంకే ఇంటర్నల్గా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇలా చాలా అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. దీని గురించి ఇంకా పోలీసుల దగ్గర చాలా సమాచారం ఉంది. మనకి తెలుస్తున్నటువంటి డీటెయిల్స్ అంటే ఇప్పటికి బయటకు వచ్చినటువంటి సమాచారం కంటే ఇంకా బలమైన కారణాలు ఏవో ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా అంటే ఈ విషయం పైన పూర్తిగా సమాచారం చెప్తారు. మేబీ ఈ రోజు ఈవినింగ్ రేపటికి క్లారిటీ ఇచ్చే అవకాశం. అయితే ఈ కుటుంబం పైన ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా తెలుస్తున్నారు, నిఘా పెట్టారు. వాళ్ళపైన కూడా సురేంద్ర కానివ్వండి, అసలు ఈ తల్లి పైన అందరిపై నిఘా కొనసాగుతోంది. ఇంట్రెస్టింగ్ గా మన ఆర్టీవీ రిపోర్టర్స్ కూడా రంగంలోకి దిగిపోయి అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న సమయంలో చాలా విస్తుపోయే విషయాలు అక్కడి గ్రామస్తుల నుంచి, అక్కడి గ్రామ ప్రజల నుంచి, వాళ్ళ చుట్టుపక్కల